పూర్వం మన పూర్వీకులు, మన పెద్దలు ఖచ్చితంగా సంస్కృత భాషలో 100కి 100% మాట్లాడుకునేవాళ్ళు. రాబోయే రోజుల్లో సంస్కృత భాష కనుమరుగైపోతుందేమో అన్న భావన గూడా కలుగుతుంది. నా వంతుగా నేను ఖచ్చితంగా ప్రతిరోజు కొన్ని సంస్కృత పదాలు, సంస్కృత వాక్యాలు వీడియోస్ రూపంలో పెడతాను. సంవత్సరం తర్వాతైనా సరే ఖచ్చితంగా నా వీడియోస్ వలన కొంతమందైనా సంస్కృతంలో మాట్లాడగలిగితే నేను సక్సెస్. గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిరోజు భోజనం చేసేదానికి ఎక్కువగా డైనింగ్ టేబుల్ వాడతాం గదా! డైనింగ్ టేబుల్‌ని భోజన పీఠిక అంటారు. డైనింగ్ టేబుల్‌ని భోజన పీఠిక అంటారు. పాండిత్యము అంటే అర్థం మనం చదువుకోవటం గాదు. మనం చదువుకున్న దాన్ని 10 మందికి పంచిన రోజున పాండిత్యం అంటారు. శ్రీమంతుడంటే అర్థం మనం బాగా డబ్బు బాగా సంపాదించడం గాదు. సంపాదించిన దాంట్లో కొద్దో గొప్పో మానవత్వంతో సహాయం చేయటాన్ని అలా చేసేవాడిని శ్రీమంతుడంటారు. చదువుకున్న దాన్ని నలుగురికి పంచేవాడిని పండితుడంటారు. ఈరపని రామస్వామి, సాంస్క్రిట్ పండిట్, జై యామంచి.